ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ కూడా తన నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూనే నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పాసులు జారీ చేయడం గందరగోళంగా తయారైంది. ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పాదయగ్గలో జరిగే వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనే వారందరికీ అందించేందుకు వీలుగా 12,000 చీరలను పంపించినట్లు జనసేన వర్గాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అది ఆడబొట్టు అడిగినా ఆడబొట్టు అని చెప్తున్నాడు కదా. అందరినీ పంపించాలి. వెళ్ళిపోతున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓట్లు కావాలి కొడతారు. ఇలాంటివి ఎవరు చచ్చిపోతారో దేనికి పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ చెప్పాడు. అది ఆడబొట్టు అడిగినా ఆడబొట్టు అని చెప్తున్నాడు కదా. అందరినీ పంపించాలి. ఈ నేపథ్యంలో మహిళలు భారీ సంఖ్యలో పాదగయ క్షేత్రానికి టోకెన్ల కోసం మధ్యాహ్నం నుండి కూడా బారులు తీరారు. అయితే పాదగయలో 6,000 మందికి మాత్రమే వ్రతాలు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. వరలక్ష్మి వ్రతాలకు కేవలం 800 నుండి 1000 టికెట్ల వరకు ఆలయ సిబ్బంది జారీ చేసి చేతులెత్తేశారు. టోకెన్ల కోసం మహిళలు 5,000కు పైగా రావడం, టోకెన్లు మాత్రం నామమాత్రంగా జారీ చేయడంపై మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. అంతా గందరగోళంగా మారడంతో స్థానికుల్లో ఆగ్రహాన్ని తెచ్చింది. 12,000 వ్రతాలకు సంబంధించి చీరలు, పూజా సామాన్లు పంపిణీకి సిద్ధం చేశామని చెప్పగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉదయం 9 గంటలకే వచ్చి క్యూలలో నిల్చున్నారు. వర్షానికి తడుస్తూ ఉక్కపోతతో సతమతమవుతూ 5 గంటలకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని, అధికారులు మాత్రం తూతూ మంత్రంగా టోకెన్లు జారీ చేసి చేతులు పులుముకున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదంతా నామమాత్రమేనని, అన్నీ సర్దుకుంటాయని, సామూహిక వరలక్ష్మి వ్రతాలు విజయవంతంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.